ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్ గురించి తెలుసుకుందామండి. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా భక్తులు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే ఈ వీడియో రూపంలో చేస్తాను. సో ఎవరైతే ఇంకా శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు చేయటం లేదండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇలాంటి వీడియో మరికొందరు శ్రీవారి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ నాకు కూడా ఒక సపోర్టివ్గా ఉంటుంది. సో తప్పకుండా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక తిరుపతిలోని ఎస్ఎస్డి దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 4 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. మరియు ఈ టికెట్ లేని ఉచిత దర్శనానికి ఎవరైతే వెళ్తున్నారో అటువంటి భక్తులకైతే 20 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. సో దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో భక్తుల రద్దీ అనేది ఇంకా కూడా కొనసాగుతూనే ఉందండి. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి 12 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు ప్రస్తుతం కొత్తగా ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్తున్నారో వారికైతే 15 నుంచి 20 గంటల సమయం అయితే పడుతుంది. సో ఇది ఎవరికి అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి ఎవరైతే వెళ్తున్నారో అటువంటి భక్తులకైతే ఇంత సమయం అయితే పడుతుందని చెప్పచ్చు. కానీ డైలీ అప్డేట్స్లో అయితే రోజు తెలియజేస్తూనే ఉన్నానండి. ఎవరైతే ఉచిత దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళకి చాలా సమయం అయితే పడుతుందండి. దగ్గర 2 రోజులు అయితే దర్శనం కోసం పడుతుంది. మరియు ఈ రోజు చూసామంటే ఈ ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లో శిలాతోరణం వరకైతే భక్తులు వేచి ఉండటం అయితే మనం ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు. సో ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు ఆఫ్లైన్ టికెట్స్ తీసుకువెళ్ళే వారికైతే 2 to 4 అవర్స్ లేదా 4 to 6 అవర్స్లో దర్శనం అయిపోతుంది. ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళే వారికైతే దాదాపు 2 రోజుల సమయం అయితే పడుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు ఒకసారి గమనించగలరు. ఇక నిన్నటి రోజున స్వామివారిని అయితే 65,416 మంది భక్తులు అయితే దర్శనం అయితే చేసుకున్నారండి. స్వామివారికి అయితే 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. మరియు నిన్న ఒక్క రోజే 3.51 కోట్లు స్వామివారి యొక్క హుండీ ఆదాయం అని చెప్పుకోవచ్చు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించిన అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ప్రతిరోజు మనకి 3 నుంచి టికెట్స్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈరోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయాయంటే రేపు ఉదయం దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా ఈరోజు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కనుక కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళండి. సో ప్రతిరోజు మీకు తెలిసిన విషయమే 20,000 టికెట్లు అయితే మనకి తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఆ 20,000 టికెట్లు మనకి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో ప్రతిరోజు ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే ఎటువంటి ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఇవ్వటం లేదు. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఇకపోతే భక్తులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. రీసెంట్గా అయితే ఒకరైతే కామెంట్ అయితే చేశారు, ఈ టికెట్స్ అనేటివి ఎందుకు పెట్టారు, పైసల కోసమా అని అడుగుతున్నారండి. ఒక విషయం ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నానండి. ఈ తిరుపతిలో మనకి 20,000 టికెట్లు అనేది ఒక రోజుకి ఇస్తున్నారు. వీటికి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఉచితం మాత్రమే. సో మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవచ్చు అండి. అమౌంట్ ఏది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అది దివ్య దర్శన టికెట్స్ అయినా కానీ ఎస్ఎస్టీ టికెట్స్ అయినా కానీ మీరు ఎక్కడైనా 4 చోట్లలో ఎక్కడైనా తీసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి మీరు టికెట్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరమే లేదు. మీకు ఎవరు చెప్పారో అయితే తెలియదు కానీ ఇదైతే పైసల కోసం అని పెట్టారండి. అమౌంట్ ఏమి ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఒకసారి గమనించగలరు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక డయల్ యువర్ ఈఓ ప్రోగ్రామ్ అని ప్రతి నెల మనకి ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, వాటికి పరిష్కారం కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఫోన్లో డైరెక్ట్గా ఈఓ గారితో మాట్లాడవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీనికి ఏంటి పరిష్కారం, దీనికి వేరే ఆప్షన్ ఏంటి, సో ఇది ఎలా మేము సాల్వ్ చేసుకోవాలని అడిగారంటే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. దానికి ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు అడిగే వాటిని అమలులో పెట్టడానికైతే ట్రై చేస్తారు. సో ఇలా కూడా మీకు అవకాశం అనేది ఉంది మీ ప్రాబ్లమ్ని
డైరెక్ట్గా ఈవో గారితో అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు ఒకసారి గమనించగలరు. సో ఇవండి ఈ రోజుటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శన అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.